అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా తెలంగాణలో ప్రజా పాలన నడుస్తోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీభవన్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలిపారు. ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎంతో మంది త్యాగధనుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఆవిర్భావం జరిగిందని, తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ శ్రీకారం చుట్టారని అన్నారు. సోనియా గాంధీ దృఢ సంకల్పంతో తెలంగాణ ఇచ్చారని చెప్పారు. ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందన్నారు. పేదవాడి అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు వెళతామని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఉచిత బస్సు నుంచి సన్నబియ్యం వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నామని అన్నారు. బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మత సామరస్యపూర్వకంగా రాష్ట్రం నడుస్తోందని, లౌకికవాదమైన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందని అన్నారు. మిగిలిన 2.5 ఏళ్లు తెలంగాణ నిర్మాణానికి పాటుపడదామని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అన్న వారి కుటుంబమే బంగారమైందని విమర్శించారు. అయితే సీఎం రేవంత్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి వస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు పరిణామం నేపథ్యంలో రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి మార్పు జరగబోతోందనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ విషయంలో రకరకాల వాదనలు తెరమీదికి వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారా, లేదా క్యాజువల్గానే ఈ కమెంట్స్ చేశారా అనేది సస్పెన్స్గా మారింది. మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరం కూడా గ్రామానికి వెళ్ళి తెలంగాణ నిర్మాణానికి పాటు పడదామనే పిలుపుని ఈ సందర్భంగా నేను గాంధీ భవన్ నుంచి ఇస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతా ఉంది. 2.5 ఏళ్ల తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం మళ్లీ ఎన్నికలకు వెళ్తాం. 100కి తగ్గకుండా సీట్లు తెచ్చుకొని గెలుచుకొని తెలంగాణ నిర్మాణానికి మళ్లీ పునరంకితం అవుతామనే మాట ఇస్తున్నాం, మనవి చేస్తా ఉన్నాం.